మెస్లో నకిలీ కారం దందా, నాసిరకం పసుపు, నూనె వాడకంతో న్యూ పీజీ హాస్టల్లో 200 మంది విద్యార్థులకు మోషన్స్, ఫుడ్ పాయిజన్. కరాని బ్రాండ్కు బదులు నకిలీ వర్షాకారం, పసుపు సరఫరా, నాణ్యత లేని సరుకులతో విద్యార్థుల ఆరోగ్యం పాడు. న్యూ పీజీ హాస్టల్లో విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన. నాసిరకం ఆహారమే కారణమా? ఫుడ్ ఇన్స్పెక్టర్ హాస్టల్స్ మొత్తం తనిఖీ, అన్ని మెస్ల నుండి శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకెళ్లిన అధికారులు. విద్యార్థులకు ఎందుకు ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయో ఇప్పటివరకు తేల్చలేదు. అధికారుల స్పందన కరువు. నాసిరకం సరుకులు తెప్పించి నెంబర్ 1 క్వాలిటీ బిల్లులు లాభాన్ని దోచుకుంటున్నారంటూ డైరెక్టర్పై ఆరోపణలు. నాసిరకం సామాను సరఫరాపై కేర్ టేకర్, జాయింట్ డైరెక్టర్ స్పందించాలని విద్యార్థుల డిమాండ్. 2 లక్షల అడ్వాన్స్ తీసుకొని ఏం చేశావు? డైరెక్టర్, కేర్ టేకర్ కలిసి హాస్టల్ను దోచుకుంటున్నారని విద్యార్థుల సంచలన ఆరోపణ. కూరగాయలు, నూనె, పప్పుల నాణ్యత దారుణం. మెస్ నిర్వహణపై విద్యార్థుల తీవ్ర అసంతృప్తి. హాస్టల్ మెస్లో నాణ్యత తనిఖీలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్న విద్యార్థులు. గతంలో నాణ్యత ఉన్నా ఆందోళన. ఇప్పుడు పురుగుల భోజనం పెడుతున్నా ప్రశ్నించే నాథుడే లేడని విద్యార్థుల ఆవేదన. అనుభవం లేని డైరెక్టర్ను తొలగించి అర్హత ఉన్న డైరెక్టర్ను నియమించాలని డిమాండ్. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగటం. హాస్టల్ మెస్పై తీవ్ర విమర్శ. కామన్ మెస్సులో భోజనాల చుట్టూ ఈగలు, పురుగులు, వీటిని తింటూ విద్యార్థులు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు. విద్యార్థులను పట్టించుకునే అధికారులను నియమించండి.